ఆ తప్పిపోయిన తత్వ దర్శనంనే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, దివ్య జ్ఞానము అనే పేర్లతో పిలుస్తున్నాం. అయితే అవి చాలా కష్టతరమైనటువంటి విద్యలుగా మనం చెప్పుకుంటున్నాం. మనం లోకంలో అత్యంత కష్టతరమైన విద్య బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, దివ్య జ్ఞానము ఇట్లాగా వస్తున్నాయి ఆ లిస్టులో. బట్ ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే అదేమో తెలుసుకోక తప్పదు మనకి. ఎందుకంటే ఆ మిగతా సగం దాంట్లో ఉంది. ఇప్పుడు మనకి తెలియవలసింది ఏదైతే ఉందో ఆ మిగతా సగము అది దాంట్లో ఉన్నాయి. ఆ ఆత్మ విద్యలో, ఆ బ్రహ్మ విద్యలో, ఆ దివ్య జ్ఞానంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. అది తెలిస్తే గాని ఆ విద్య మనం నేర్చుకుంటే గాని ఈ మిగతా సగం మనకు తెలియదు. దాని దగ్గరికి వెళ్దామంటే అత్యంత కష్టతరమైన విద్యగా అక్కడ నిలబడుందది. మరి ఎట్లా మనకి? అందుకే మనం ఏం చేస్తున్నామంటే అత్యంత తేలికగా, చాలా సునాయాసంగా దాన్ని అందుకునేటట్టుగా ఆ బ్రహ్మ విద్యనే, ఆ ఆత్మ విద్యనే, ఆ దివ్య జ్ఞానాన్నే చాలా తేలికగా, చాలా సునాయాసంగా మనం నేర్చుకోవడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. అది. ఇప్పుడు మనం 2 భాగాలుగా అనుకున్నాం గదా! అదే ఇప్పుడు ఆ తప్పిపోయిన తత్వదర్శనం అంటే ఉన్నదేదో ఒకటి ఉంది. ఇది కాకుండా తప్పిపోయింది ఒకటి, అసలైంది ఒకటి ఉన్నది. అది దీనికి జత చేస్తే గాని ఇది పూర్తి గాదు. సగం సగంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనకి. ఆ మిగతా సగం తప్పిపోయిన తత్వదర్శనం. దాన్ని అది ఎక్కడుంది మరి? ఈ సగంలో ఏదైతే ఉందో, మనకి తెలిసిన సగము ఉంది అని అనుకుంటున్నాం గదా! ఆ తెలిసిన సగంలోనే ఉందది. మరి దీనికోసం మనము ఇయన్నీ వదిలిపెట్టేసి ఇంకో చోటకెళ్ళే పనేం లేదు. మీరు ఎక్కడ కూర్చొనున్నారో అక్కడే, మీరెక్కడున్నారో అక్కడే మీకేదైతే తెలుస్తూ ఉందో, ఆ తెలిసిన దాంట్లోనే ఇది కూర్చునుందక్కడది. కాకపోతే మనకి కనపడుతున్నట్టుగా లేదు. తెలుస్తున్నట్టుగా లేదు. దాన్నెక్కడ పట్టుకోవాలి మనం? మనకు తెలిసిన విషయాల్లోనే పట్టుకోవాలి. తెలియని విషయానికి మనం వెళ్ళనే అక్కర్లేదు. తెలియని విషయానికి మనం వెళ్తే మనకేం తెలుస్తుంది? ముందే చెప్పాం గదా! తెలియదు విషయము. ఎట్లా తెలుస్తుంది మనకి? తెలియదు. వదిలేయండి. అట్లా కాదు మనం. తెలిసిన విషయం ద్వారానే ఆ తప్పిపోయింది కనిపెట్టడం. ఎందుకంటే ఆ తప్పిపోయింది ఆ తెలిసిన విషయంలోనే నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నది. దాక్కునుంది అక్కడక్కడే. తప్పిపోయిందంటే అర్థం ఏంటి? దాగి ఉన్నదే గదా! లేతే దాన్ని తప్పిపోయిందని అనం కదా మనం. ఎక్కడో దాక్కుంది. కనపట్లేదు. అది ఉందని తెలుసు మనకి. ఉంది ఏదో, కానీ తప్పిపోయింది. దొరకట్లా మనకి. కాబట్టి ఎక్కడ ఎతుకుదాం మనం అది? ఎతికితే సరిపోతుంది. పెద్ద విషయం ఏం కాదది. ఎతికితే సరిపోతుంది. ఎక్కడ వెతకాలి? తెలియని చోట ఎక్కడ వెతుకుతాం? తెలిసిన చోట వెతికితే అక్కడే దొరుకుతుందది. అట్లాగా భగవంతుడు గూడా ఏం జేశాడు? తెలియని చోట మనం వెతకలేం కాబట్టి, ఆయనకి తెలుసు గాబట్టి, తెలిసిన చోటే ఉంచాడు దాన్ని. ఎదురుగానే బెట్టాడు. అసలు దాని యొక్క ఆధారంతోనే మనం ఇయన్నీ జేస్తున్నాం. ఎక్కడికి కదలకుండా దాని ఆధారంతోనే మీ ఎదురుగా ఉన్నదంతా దానితోనే, ఈ సమస్తము దానితోనే నిండి ఉన్నది. ఈ చోటంతా దాంతోనే నిండి ఉంది. అది పట్టుకోండి అని చెప్పి దానికి సింబాలికల్ లాంగ్వేజ్ అనే ఒక పాయింట్ మనకి అందజేశారు జాఫ్రీ హడ్సన్. ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఎట్లాగా వ్రాయబడి ఉన్నాయి? సంకేతాత్మకంగా ఉన్నాయి. ఆ సంకేతాలు కొంచెం అవగతం చేసుకుంటే మనకి ఆ తప్పిపోయిన తత్వ దర్శనం మన ఎదురుగా ఉంటుంది. అంతకుముందు కూడా ఎదురుగానే ఉంది. కానీ ఆ సంకేతంలో ఉంటేనే మనకు తెలియలేదు. ఓకే. కాబట్టి ఇవన్నీ ఎక్కడ దాయబడి ఉన్నాయి? ఎట్లాగా దాయబడి ఇవ్వబడింది? ఈ
సృష్టి అంతా కూడా ఒక్క పవిత్ర గ్రంథమే కాదు. మొదటగా మనం పవిత్ర గ్రంథాన్ని తీసుకుంటే ఆ వాక్యాలన్నీ ఎట్లాగా ఉన్నాయి? మనకి తెలిసిన వాడుక భాష. అంటే మనకి తెలిసిన విషయంగా ఒకటి ఉంది దాంట్లోనే. దాంట్లోనే మనకి తెలియందిగా ఒకటి ఉంది. నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నదేదో ఉంది మనకి తెలియకుండా. 2 అక్కడే ఉన్నాయి. అంటే మనకి చంద్రుడు ఒకవైపే కనిపించేది. ఇన్నాళ్ళయింది కదా! లక్షల సంవత్సరాలయింది. ఒకవైపే కనిపిస్తాడు ఆయన. రెండో వైపు కనపడ్డు. అంటే ఈ భూమి తన చుట్టూ తాను తిరగటం, సూర్యుడి చుట్టూ తిరగడంలో, భూమి చుట్టూ చంద్రుడు తిరగడంలో వచ్చినటువంటి వ్యవహారం అన్నమాట అది. ఒకవైపే కనిపిస్తుంది. రెండో వైపు కనపట్లేదు. అట్లాగా మనకి సగమే తెలుస్తోందన్నమాట. మిగతా సగం తెలియటం లేదు. ఇప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ఎందుకని అట్లాగా సగంగానే అందించారు? పవిత్ర గ్రంథాల్లో కొన్ని పూర్తిగా ఇవ్వచ్చు కదా మనకి. మనం వెతుక్కునే శక్తి లేని వాళ్ళము, వెతికేంత ఓపిక లేని వాళ్ళము, కూర్చున్న చోట నుంచి లేవలేని వాళ్ళము. ఎందుకు ఇంత బాధ పెట్టడం మనల్ని? అదేదో ఆ వాక్యాలే మనకి ఆ రహస్యంగా ఉన్నది కూడా అక్కడే చెప్పేసేస్తే మనకి పేచీ లేకుండా పోయేది కదా! కానీ మరి ఎందుకని దాచారు? ఎందుకని అది జాగ్రత్తగా భద్రపరచబడింది రహస్యముగా? అట్లాగనే మనకి అందనంత దూరంలో ఏం పెట్టలేదు. మనకు అందనంత దూరంలో ఎంతో కష్టపడితే గాని అది అందేటట్టుగా అట్లాగేమీ పెట్టలేదు. భద్రపరిచారు, కానీ ఎదురుగానే ఉంది. చాలా తేలికగా మనము ఇలాగా దాని వెంక చూస్తే చాలు కనబడుతుంది అన్నట్టుగా, అంత తేలికగా ఉండేటట్టుగా అక్కడే భద్రపరిచారు. అలాగా ఒకప్పటి మానవాళి కోసం కదా ఇది ఎప్పుడైతే రాయబడిందో ఈ పవిత్ర గ్రంథము, అప్పటి వాళ్ళ కోసమే కాదు, తరతరాలుగా పోస్టరిటీ, ప్రిజర్వ్డ్ ఫర్ పోస్టరిటీ. తరతరాలుగా సృష్టి ఎంతకాలం ఉంటే ఆ సృష్టిలో ఉన్న సమస్త మానవాళికి అంతకాలము అది అందుతూనే ఉంటుంది, ఎదురుగా ఉంటూనే ఉంటుంది. అలాగ భద్రపరచబడి ఉంటూనే ఉంటుంది. అది భద్రపరచబడి అందుకోవటానికి, దాని అనుభూతి చెందటానికి సిద్ధముగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు. మనం రెడీగా అయిపోయి అన్నం పెట్టు, ఆకలైంది అన్నం పెట్టండి అంటే అప్పుడు వండటం కాదు. మేము దీని పట్ల, ఈ బ్రహ్మ విద్య పట్ల, ఈ మొత్తానికి సమస్తానికి ఆధారమైన వాడిని మేము ఒప్పుకుంటున్నామండి. సరే మాకు ఇవ్వండి, ఇక ఆ అనుభూతి మాకు ఇవ్వండి అని కూర్చుంటే అప్పుడు తయారు చేయటం అన్నట్టు కాదు. మీకు అట్లాగ వచ్చిందా వెంటనే మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. అంత ఇదిగా మనకి ఈ పవిత్ర గ్రంథాల్లో అత్యంత తేలికగా, చూడటానికి కష్టంగానే ఉంది, కానీ అత్యంత తేలికగా అందుకోవటానికి అత్యంత సమీపంగా మనకి రహస్యంగా పెట్టినట్టుగా ఉంది, దాచినట్టుగా ఉంది, భద్రపరిచినట్టుగా ఉంది. టు రివీల్ అండ్ అట్ టు కన్సీల్. అది బాహాటంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ దాయబడే ఉంది. అది అట్ టు కన్సీల్. రివీల్ అయిందంతా ఏమవుతుంది? అనేకత్వానికి సంబంధించిందిగానే ఉంటా ఉంది. దైవానికి మనకు ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఎక్కడో ఉంటాడు, మనము ఇక్కడ దూరంగా ఎక్కడున్నాం మనం. ఆయన ఏంటంటే మనం అడిగింది ఆయన ఇస్తాడు. మనందరికన్నా శక్తిమంతుడు ఆయన. కాబట్టి ఆయన్ని రక్షించమని అడిగితే మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఆయనకి శరణాగతి చెంది సర్వము నీవే అన్నట్టుగా ఆయనకి పాదాభివందనం చేస్తూ సంపూర్ణ శరణాగతి చెందితే మనల్ని రక్షిస్తాడు. అంతవరకు వచ్చాం మనం. మరి అక్కడ అదేనా అసలు ఆయనకి మనకున్న సంబంధము? అందుకోసమేనా ఈ సృష్టి ఏర్పడింది? ఈ సృష్టి ఎందుకోసం ఏర్పాటు చేశాడు ఆయన? వీళ్ళందరూ నాకు బానిసలుగా ఉండి నన్ను కీర్తిస్తూ భజనలు చేస్తూ భజన పరులుగా ఉండాలని ఆయన చేసింది.
కాదు. మనలో మనందరము దైవ స్వరూపులుగా ఒకరికొకరికి వ్యవహరించటం, పనులు చేసుకోవటం, ప్రేమతో మాట్లాడుకోవటం, ప్రేమతో పనులు చేసుకోవటం, ఒకరి కోసం ఒకరు ఈ విధంగా ఉండటం కోసం ఇచ్చాడు సృష్టి. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది? సమస్త ముందు ఒకటి ఉంది అంటేనే ప్రేమ ఏర్పడుతుంది, లేకపోతే ప్రేమ ఎందుకు ఉంటుంది? అది వేరు ఇది వేరు అన్నప్పుడు మనకి ఇష్టమైతే ప్రేమ, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ప్రేమ ఏర్పడాలంటే సమస్త ముందు ఉన్నది ఒకటే అనేకమైంది అన్న విషయం మనకి అవగాహనలోకి రావాలి. వస్తే గాని అప్పుడు మనలో ప్రేమ జనించదు. ఇట్లా మరి వీటి కోసమైనా ఆయన సృష్టించడం జరిగింది. ఆ విషయాన్ని పవిత్ర గ్రంథాల్లో మనకి స్పష్టంగా వివరిస్తూ వచ్చినది. ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి, మానవుడి యొక్క పుట్టుకకు ప్రయోజనం ఏమిటి, మానవ జన్మకి అవి దాచి ఉంచబడ్డాయి, భద్రపరచబడ్డాయి రాబోయే తరాల కోసం. అంటే ఎప్పుడైనా కానీ, ఏ యుగంలోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా వాటి కోసం చూస్తే వెంటనే దొరుకుతాయి అన్నట్టుగా సిద్ధంగా ఉంచిపెట్టారని. సృష్టి ప్రారంభంలోనే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ అక్కడ ఉంచబడ్డాయి. టు రివీల్ అండ్ టు కన్సీల్, మనకి తెలుస్తూ ఉన్నట్టు ఉంటాయి కానీ, బాహ్యంగా ఉన్నట్టు ఉంటుంది కానీ, తెలిసినట్టుగానే, కానీ అవి దాచబడే ఉన్నాయి, అవి గర్భితంగానే ఉన్నాయి. ప్రొఫౌండ్ స్పిరిచువల్ అండ్ దేర్ ఫోర్ పవర్ బెస్టోవింగ్ ట్రూత్స్. బాగా లోతైన, అగాధమైనటువంటి, గంభీరమైన, చక్కగా అనుభూతి చెందినటువంటి ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించినటువంటిది ప్రొఫౌండ్ స్పిరిచువల్. ఇవి దాచబడ్డవి అవన్నీ కూడా చాలా లోతైనటువంటివి, అగాధమైనటువంటివి. సృష్టి మొత్తం లోతుల్లోకి వెళ్ళినట్టుగా, పైనే కాకుండా, నేలపైన కాకుండా, నేల లోపలికి, అగాధంలోకి. మనం ఖనిజాలు తవ్వటానికి లోపలికి వెళ్ళి ఆ ఖనిజాలని తవ్వి బయటకు తెచ్చుకుంటాం. అట్లాగా లోపలికి వెళితే దొరికేవి ఏదైతే ఉన్నాయో అంత లోతుగా ఉన్నవి ఆత్మకి సంబంధించినటువంటిది, ఆధ్యాత్మిక విషయాలు. అండ్ దేర్ ఫోర్ అవి మనం అట్లాగా లోపలికి వెళ్ళి అగాధాల్లోకి, ఆ భూమి అగాధాల్లోకి వెళ్ళి, భూమి లోపలి పొరల్లోకి వెళ్ళి అవన్నీ తెచ్చుకొని మనం చక్కగా ఉపయోగించుకుంటున్నాం ఆ ఖనిజాలని. అట్లాగే ఇవి మనం ఏదైతే ఉందో ఈ ఆత్మకి సంబంధించినటువంటి, ఆత్మ విద్యకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాలు అవేంటనమాట అని దేర్ ఫార్ పవర్ బెస్టోవింగ్ ట్రూత్స్. మనకి అతీంద్రియ శక్తుల్ని, మామూలు శక్తులు కాకుండా, బాహ్యంగా మనం ఈ స్థూలానికి సంబంధించినటువంటి శక్తులు కాకుండా అతీంద్రియ శక్తులు, వాటిని అవి మనకి గిఫ్ట్ గా ఇచ్చేటట్టుగా, అవి ఇవ్వగలిగినట్టుగా, అవి మనలో మేల్కొనేటట్టు చేసేవి. ఇది కన్సీల్ గా ఉన్నవి మనం వెనక గ్రహించగలిగితే, ఈ కన్సీల్ గా ఉన్నవి, నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న విషయాల పట్ల మనము తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో అతీంద్రియ శక్తులు మేల్కొనటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. అందుకని వాటిల్లో తెలుసుకోవటం మంచిదే, కానీ ఎప్పుడు తెలుసుకోవాలి? ఇంకా ఆయన తప్ప ఎవరు లేరు, ఇదంతా నాకు పెద్ద ఉపయోగంగా కనపడటం లేదు, ఈ భూలోకంలో ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు గాని,
ఇక్కడ విషయాలు కానీ ఇవన్నీ అంతగా మనం ఉపయోగపడేటట్టుగా లేదు. అసలైన ఆ సత్యం చేరటానికి ఇవి కొంతవరకు అడ్డంకిగానే అనిపిస్తుంది కానీ ఇవి నన్ను సత్యానికి చేరుస్తాయి అన్నట్టుగా లేదు. వీటి పట్ల ఆసక్తి కొంత తగ్గటం, ఈ కోరికల పట్ల ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్నట్టుగా, ఆస్తిపాస్తులు సంపాదించాలి అన్నట్టుగా కోరికలు ఏవైతే ఉన్నాయో మనకి వాటి పట్ల కొంచెం తక్కువ, అంటే అవి మనకి అంతగా ఉపయోగపడేవి కావు. అట్లాగని వాటినేమి దూరం పెట్టాల్సిన అవసరం లేదు. అవి వాటంతటా అవి దానికి తగిన విధంగా అవి వాటి కోసమే మన జీవితం కాకుండా మనకు అవసరమైనంత మేరకు వాటిని సంపాదించుకుంటూ అంతవరకే వాటికి ప్రాముఖ్యత ఇస్తూ అసలైన ఈ విషయము దైవ విషయానికి సంబంధించి మన ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు మనకు వచ్చే అతీంద్రియ శక్తులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనము గందరగోళ పడకుండా, గజిబిజి పడకుండా, వాటిని మిస్యూజ్ చేయకుండా, వాటిని ఇంకొక రకంగా ఉపయోగించడం అన్నట్టు కాకుండా, ఒక మాంత్రికుల్లాగా అయిపోవటం కాకుండా, వాటి యొక్క శక్తితో మనం ఏంటి మిగతా అందరి మీద ఆధిపత్యం సంపాదించడం, అందరినీ మనం వశం చేసుకోవడం అన్నట్టుగా వీటికేసి వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఇవి దాయాల్సిన అవసరం వచ్చింది అన్నట్టుగా ఉన్నాను. ఎందుకు దాశారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకు దాయాల్సి వచ్చింది చెప్పేయచ్చు కదా డైరెక్ట్ గా. అంటే రీజన్స్ ఫర్ సీక్రసీ అది చెప్తున్నారు ఇప్పుడు. రీజన్స్ ఫర్ సీక్రసీ, ఎందుకు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏర్పడింది, కారణం ఏంటి? ఆ కారణం తెలిసినప్పుడు ఏంటంటే మనం ఆ రహస్యం తెలుసుకోబోయే ముందు ఈ కారణం వల్ల రహస్యముగా ఉంచబడింది కాబట్టి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో వాటి పట్ల అంతగా ఆసక్తి చూపకుండా ఉండడం, అప్పుడుగా అవి సీక్రెసీ, ఆ సీక్రెట్ ని మనం తెలుసుకున్నా కానీ మనకి ప్రమాదం కలగకుండా ఉంటుంది అనేది. దిస్ మెథడ్ ఆఫ్ రైటింగ్ ఇస్ రిఫర్డ్ this method of writing is referred to as the sacred or mystery language. ఈ పద్ధతిలో రాయడాన్ని ఏమంటామంటే ఎట్లాగా సింబాలికల్ లాంగ్వేజ్. నేరుగా మన వాడుక భాషకి సంబంధించినట్టుగా ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని నిగూఢముగా సింబల్స్ అంటే సంకేతాలుగా ఉంచి సంకేతాత్మకంగా మనకి అందివ్వడంలో ఉద్దేశం ఏంటంటే రిఫర్ టు, దాన్ని ఏమంటారంటే సేక్రెడ్ ఆర్ మిస్టరీ లాంగ్వేజ్. సింబాలికల్ లాంగ్వేజ్ అంటారు, సంకేతాత్మక భాష, దాన్నే పవిత్రమైనటువంటి లేక పవిత్ర భాష లేక పవిత్ర అపవిత్ర అని ఎందుకు రెండు మాటలు వాడాల్సి వస్తుంది? పవిత్ర అంటే ఈ సమస్తము భగవన్మయము అన్న భావన ఉన్నప్పుడు అది పవిత్రంగా మారిపోతుంది. మనం వేరు, ఆ భగవంతుడు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళి వేరు వేరు, సమస్త జీవులు వేరు వేరు, ఇట్లా అనేకత్వ భావన అనేటట్టు ఉంటే అది అపవిత్రం. పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ, పవిత్రము అపవిత్రము మొత్తానికి ఆధారము ఒకడే, ఒకటి నుంచే ఇది వచ్చింది అన్న భావన ఎప్పుడైతే కలిగిందో అది పవిత్రము అన్నట్టు అయిపోతుంది. దానికి వ్యతిరేకమైంది ఇదంతా అనేకత్వంతో నిండి ఉంది, భగవంతుడు ఎక్కడెక్కడా లేడు అన్నట్టుగా, ఎక్కడో దూరంగా ఉన్నాడు అన్నట్టుగా, ఆయన చేరడం అనేది పక్కన పెట్టేసి మనకు కావలసిన కోరికలు తీర్చుకోవడానికి ఆయన ఉన్నాడు ఇక్కడ అన్నట్టుగా ఒక భావన ఏదైతే ఉందో అది అపవిత్రము.
అయితే ఈ పవిత్ర గ్రంథాలన్నీ ఎట్లాగా రాశారు? ఇట్లాగా అపవిత్రమైనటువంటి భాషలో రాయలేదు, సేక్రెడ్ లాంగ్వేజ్ అన్నారు. పవిత్రమైన భాషలో వ్రాశారు అన్నారు. అంటే ఇది ఏం తెలియజేస్తుంది మనకి? ఈ పవిత్ర గ్రంథంలోని విషయం అంతా ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అన్ని చోట్ల ఎలాగా ఉన్నాడో ఆ విషయాన్ని తెలిపేదే ఇక్కడ మనకి అందించారన్నమాట. అందుకని అది పవిత్రమైన భాష అయింది. అంతేగాని ఇదంతా వేరువేరుగా వచ్చింది, ఈ సృష్టి అంతా అనేకత్వంతో నిండి ఉన్నది, మీకు ఏదైనా కావాలంటే మళ్ళీ ఆ దేవుణ్ణి అడగాలి, ఆ దేవుడికి దండం పెట్టాలి, ఆయన్ని ప్రార్థించాలి మీరు అని ఇట్లాగా చెప్పింది అనుకోండి. అలా చెప్తే అది ఏమవుతుంది? అపవిత్రం అయిపోతుంది. కానీ ఇక్కడ ఏ భాషలో రాసామంటున్నారు? సేక్రెడ్ లాంగ్వేజ్. ఈ సింబాలికల్ లాంగ్వేజ్ నే ఇంకొక పేరు ఏం పెట్టారనమాట? సేక్రెడ్ లాంగ్వేజ్. ఎందుకని అంటే ఇది దైవంతో నిండి ఉన్నది సమస్తము. ఆ విషయాన్ని చెప్పడం కోసం పవిత్ర గ్రంథాలు వచ్చినాయి. దైవం ఎక్కడ ఉన్నాడు అని కదా మనకి ప్రశ్న వచ్చేది. ఎందుకంటే దైవానికి దూరమైనట్టుగా ఉన్నాం మనం. స్థూలలోకానికి వచ్చినప్పటికల్లా స్థితి భేదం చేత ఇంకా దైవం మనకు కనపట్లేదు. మనకు కనపడేదంతా బాహ్యంగా స్థూలంగా ఉన్నది ఏదైతే ఉందో, మన పంచేంద్రియాలకు అందేది ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. అక్కడే ఉన్న ఆ జీవం కనపట్లేదు మనకి, ఆ రూపం కనిపిస్తుంది. కానీ ఆ రూపాన్ని ఆశ్రయించి రూపానికి ఆధారంగా ఉన్నటువంటి ఆ జీవం ఏదైతే ఉందో రెండో సగభాగం అది కనపట్లేదు మనకి. అందుకని అది ఎట్లాగూ స్థితి భేదం చేత మర్చిపోతారు అని తెలుసు కాబట్టి సృష్టి సృష్టించబడక ముందే సృష్టిస్తే ఈ సృష్టి అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చి స్థూల జగత్తుకు స్థూలానికి వచ్చేస్తే సృష్టి అక్కడ పరిస్థితి ఎలాగ ఉంటుంది తెలుసు కదా. బిల్డింగ్ ప్లాన్ వేసేవాడు ఖాళీ స్థలం అక్కడ ఎలా కట్టాలి, ఏం కట్టాలి, చిట్ట చివరికి బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించుకునే వాడు ప్లాన్ వేస్తాడు. అది ప్లాన్ వేసేటప్పుడే మొత్తం ఆలోచిస్తాడు. అట్లాగే ఈ క్రియేటర్, ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని ఆలోచించే స్థితి భేదం చేత వీళ్ళు మర్చిపోతారు, ఈ సృష్టికర్తనే మర్చిపోతారు, సృష్టించిన వాడినే మర్చిపోతారు, ఈ సృష్టించిన వాడే ఇక్కడ ఉన్నాడు అన్న విషయం మర్చిపోతారు, అనే సృష్టికర్త అనేది విషయం మర్చిపోతారు. అన్నిటికన్నా అనే సృష్టికర్త ఆ విషయం మర్చిపోతారు. అందుకని ఏం చేస్తారు? సృష్టితో పాటే ఈ విషయాలన్నీ వచ్చినాయి పవిత్ర గ్రంథాలు ఇటువంటివి. అందువల్ల దాని నిండా ఏముంటుంది? ఈ సమస్త ముందు ఎవరున్నారు, ఎట్లాగో ఉంది ఇది, ఆ విషయాలే. కాకపోతే నిగూఢంగా రహస్యంగా నేరుగా మనకి తెలియజేపట్టం కాకుండా, బాహాటంగా కాకుండా కొంచెం దాచనట్టుగా అన్నమాట, దాగనట్టుగా. కాబట్టి ఏ భాషలో రాసి ఉన్నాయి దాన్ని మనం సింబాలికల్ లాంగ్వేజ్ అన్నాము. దానికే ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. ఏంటవి? సేక్రెడ్ ఆర్ మిస్టరీ లాంగ్వేజ్. మిస్టరీ అంటే రహస్యముగా ఉంచేదన్నమాట. రహస్యమైనది, విచిత్రమైనది, తికమక పెట్టేది, నేరుగా అర్థమయ్యేది కాదు. అది దాన్ని మిస్టరీ అంటాం. ఏమి తెలియటం లేదు మనకి. ఇప్పటికీ కథలుగా వేస్తున్నారు. ఎప్పుడో 50 సంవత్సరాల నాడు, 70 సంవత్సరాల నాడు ఒక వ్యక్తి మిస్ అయిపోయాడు. ఎలా అయిపోయాడో తెలియదు, మిస్టరీ. ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు, రహస్యము వీడలేదు. అట్లాగే మనకి సముద్రంలో, పసిఫిక్ సముద్రము వాటిలో అమెరికా దగ్గర ఒక సముద్రంలో ఒక సుడిగుండం లాగా ఉంది ఒక చోట. అది విమానాలు కానీ ఏవైనా వెళ్ళి పడవలు, విమానాలు, ఓడలు వెళ్ళినప్పుడు ఆ సుడిగుండంలోకి వెళ్ళిపోతున్నాయి, బయటకు రావట్లేదు.
బెర్ముడా ట్రయాంగిల్ అంటారు అది. బెర్ముడా ట్రయాంగిల్. అట్లా ఎన్నెన్నో ఉన్నాయి మిస్టరీస్ కి సంబంధించి రహస్యముగా. అట్లాగే ఇక్కడ కూడా మిస్టరీ లాంగ్వేజ్ గా రాశారన్నమాట. కొంచెం మనం దాని గురించి పరిశోధించి ఏంటిది, దీంట్లో దాగి ఉన్నదేంటి అని కనుక్కోవాల్సిన అవసరం ఉంది, అన్వేషించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా. నేను అన్వేషించడము అనే దాంట్లో రెండు పద్ధతులు ఉంటాయి. మనము దాన్ని అన్వేషిస్తే దానివల్ల మనం ప్రయోజనం పొందొచ్చు. ఆ కొత్తగా కనుక్కున్న దాంతో మనము వ్యక్తిగతంగా మనము ప్రయోజనం పొందడానికి అందుకోసమని మేము అన్వేషిస్తున్నాము అనేది ఒకటి. ఆ తర్వాత ఇదంతా శాశ్వతంగా లేదు. ఈ రోజు ఉండి రేపు కనుమరుగైపోతున్నాయి ఇక్కడున్న విషయాలన్నీ జాగ్రత్తగా గమనిస్తే. వీటి కోసము మనం అంత కష్టపడి ఆ పరిశోధన చేసి దాన్ని కనిపెట్టి దాన్ని మనం ఉపయోగించుకుంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది ఎంతవరకు మనకి మన జీవితానికి ఉపయోగపడుతుంది? ఉపయోగపడ్డ కొంతకాలం పాటు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తాము. మళ్ళీ ఇంకోటి ఏదో కావాల్సి వస్తుంది. కాబట్టి ఇంత కష్టపడి మనం తెచ్చుకున్న దాన్ని అది సగంలోనే వదిలేసినట్టుగా అయిపోతుంది. అది మనం చివరి దాకా శాశ్వతంగా అది మనకు ఉపయోగపడటం అట్లాగా చేస్తే. అలా కాకుండా ఈ మొత్తానికి సంబంధించిన విషయం ఏమన్నా దాంట్లో ఉందా? శాశ్వతమైనటువంటి విషయం. ఇవన్నీ ఈ రోజుండి రేపు కనుమరుగైపోతున్నాయి. ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతున్నాయి. కాబట్టి మార్పులకి గురి కాకుండా శాశ్వతంగా ఉండే విషయం ఏదైనా ఉందా? అట్లా వెతికితే అప్పుడు ఆ దైవానికి సంబంధించిందే మనకు దొరుకుతుంది. మనం ఎట్లా ఎతికితే అది అలాగ దొరుకుతుంది. కానీ దొరికిన దాన్ని మనం అట్లా ఉపయోగించుకోవచ్చు. అప్పుడు శాశ్వతత్వం మనకి అనుభూతిలోకి వస్తుంది. ఇంకా అప్పుడు దాన్ని మిస్యూజ్ చేయటం అనేది ఉండదు. దుర్వినియోగం చేయటం అనేది ఉండదు. దాన్ని అందరి కోసం ఉపయోగపెట్టడమే మన ద్వారా జరుగుతుంది. మన సినిమాలు కూడా ఎక్కువ భాగం అలాగే. సైంటిస్టుల్లో కొంతమంది ఆ తప్పుడు దారిన వెళ్ళిపోయి ఆ పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాన్ని ఎవరో ఒకళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాడు పెద్ద కుబేరుడు అయిపోవాలి అన్నట్టుగా ఒక పక్కన ప్రయత్నం జరుగుతుంటుంది. ఒక పక్కనేమో అతని చేతుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి దీన్ని ప్రభుత్వ పరం చేసి ఈ ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలని ఒక ప్రయత్నం. సినిమా కథలు ఎక్కువ ఇలాగే ఉంటాయి మనకి వీటికి సంబంధించి. జేమ్స్ బాండ్ పరిశోధనలు అలాగే ఉంటాయి. జేమ్స్ బాండ్ అట్లాగా అంటే రెండు రకాలుగా. ఇప్పుడు మనం ఏంటి చేస్తున్నామంటే ఇది అందరికీ పనికొచ్చేటట్టుగా. ఎందుకంటే వీటిల్లోకి వెళ్ళాము అంటే కొంత మనకి తెలియకుండానే అతీంద్రియ శక్తులకు అవకాశం ఉంటుంది. వాక్ శుద్ధి, మనం ఏదన్నా అంటే అది జరగటం, అలాగే ఇతరులు మన పట్ల ప్రేమగా ఉండడం, ఇట్లా చాలా రకాలైనటువంటివి జరుగుతుంటాయి. దాన్ని మన వ్యక్తిగతంగా ఉపయోగించుకోవటం కాకుండా మొత్తం అందరి కోసం ఉపయోగించటము, వాటి పట్ల ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండడం ఒకటి. ఒకవేళ ఏదైనా అవసరమయ్యి అందరికీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే అట్లా ఉపయోగించటం, ఆ విధంగా అనేది చేయాలి అని. అందుకనే దీన్ని ఏమన్నారంటే సేక్రెడ్ ఆర్ మిస్టరీ లాంగ్వేజ్, ఆ భాషలో రాయబడి ఉన్నది. అండ్ ఈ సెడ్ టు హ్యావ్ బీన్ ఇన్వెంటెడ్ అండ్ యూజ్డ్ బై సేజెస్ ఆఫ్ ఓల్డ్. ఋషులందరూ మరి తపస్సులు చేసి దాన్ని ఎంతో అన్వేషించి ఆ రహస్యాలన్నిటినీ వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు అనుభూతి చెందారు. ఆ రహస్యాలన్నిటిని, ఆ సృష్టి రహస్యాలన్నిటినీ వాళ్ళు అనుభూతి చెందారు. వాళ్ళు ఆ రహస్యాలన్నిటిని దర్శించారు. సేజెస్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఆర్డర్ బోత్ టు రివీల్ టు దోస్ హూ వుడ్ బి హెల్ప్డ్. వాళ్ళు ఏం చేశారు? వాటిని కనుక్కొని వాటిని పరిశోధించి ఆ రహస్యాలన్నిటినీ తెలుసుకొని
ఆ రహస్యాలు ఏం చేశారు వీళ్ళు? ఎవరికి చెప్పారు? బోత్ టు రివీల్ టు దోస్ హూ వుడ్ బి హెల్ప్డ్ అండ్ టు కన్సీల్ ఫ్రమ్ దోస్ హూ మైట్ బి హార్మ్డ్ దేర్ బై. అంటే ఎవరికి అందజేస్తే ఇది అందరికి ఉపయోగపెడతారు అన్న వాళ్ళకి అందజేశారు. ఎవరికి అందజేస్తే గుప్పిట మూసేసి తన అభివృద్ధికి ఉపయోగించుకుంటారు, వాళ్ళకి అందకుండా చేశారు. వాళ్ళకి అందనీయకుండా ఎవరికి అందిస్తే వీళ్ళందరికీ ఉపయోగపెడతారు, ఆ విధంగా వాళ్ళ వరకే చెప్పుకుంటా జాగ్రత్తగా వీళ్ళకి చెప్తే ప్రమాదం లేదు అని ఇట్లా జాగ్రత్తగా వాళ్ళ వరకు చెప్పుకుంటా అట్లా వస్తా ఉందన్నమాట ఇదంతా పరంపరగా. హూ మైట్ బి హార్మ్డ్ దేర్ బై ఏ డీప్ స్పిరిచువల్ wisdom which can bestow theurgic powers upon its possessors. ఎందుకంటే తప్పనిసరిగా మరి ఋషులకి మరి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి వాళ్ళకి. శాపం ఇచ్చే శక్తి ఉంది, శాపాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకునే శక్తి ఉంది. ఎవరినైనా వాళ్ళని ఆ బాధ నుంచి విముక్తి చేయటం, స్వస్థతపరచటం, ఇట్లాగా ఇటువంటి శక్తులెన్నో వాళ్ళకి వచ్చినాయి. ఇది రహస్యాలన్నిటిని వాళ్ళు గమనించడం ద్వారా. అయితే వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తూ మానవాళికి అందజేస్తూ మానవాళి మంచి మార్గంలో నడుస్తూ త్వరగా వాళ్ళు ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలకేసి వెళ్ళటానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూ వచ్చారనమాట. వాళ్ళకి తెలిసిన రహస్యాలని, సృష్టి రహస్యాల్ని, ఆ సృష్టి రహస్యాలు తెలుసుకోవడం ద్వారా వచ్చే అతీంద్రియ శక్తులు. Theurgic powers upon its possessors. నేను ఎవరికి పడితే వాళ్ళకి బాహాటంగా ఇవ్వలేదు ఇంతవరకు. సీక్రెట్ డాక్టర్ను రావడానికి ముందు వరకు చాలా జాగ్రత్తగా ఆ రహస్యాలను అట్లాగే జాగ్రత్తగా కాపాడుతూ అర్హత ఉన్న వాళ్ళకి వాటిని వెల్లడిచ్చేస్తూ వాళ్ళ ద్వారా మానవాళికి ఉపయోగపడేటట్టుగా చేస్తూ అలాగ తీసుకొచ్చారు ఇప్పటి వరకు. అంటే అప్పుడేమైంది, పరిమితమైన వాళ్ళ వరకే తెలుస్తూ వస్తుంది. ఇది పరిమితమైన వాళ్ళ వరకు. ది నెసెసిటీ ఫర్ దిస్ రిజర్వేషన్ బికమ్స్ క్లియర్. ఎందుకని మరి ఇట్లాగా ఇది మొత్తం సృష్టికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉంది. సృష్టిలో ఉన్న వాళ్ళే గాని సృష్టికి వెలుపల ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంటే సృష్టికర్త సృష్టిస్తే ఆ సృష్టిలో ఉన్న వాళ్ళే కదా, సృష్టికర్త సృష్టించిన వాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళల్లో కొంతమందిని బయటకు తీసి వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళకి చెప్తే ప్రమాదం జరగదని, అంటే దేవతలు రాక్షసులు ఆ రెండు వర్గాలు అనమాట, రెండు వర్గాలుగా విభజించి ఆసురి శక్తి, దైవీ శక్తి, నెగిటివ్ ఫోర్సు, పాజిటివ్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, సెంట్రిపెటల్ ఫోర్సు, ఇట్లా రెండు ఫోర్సులుగా విడిపడి రెండు శక్తులుగా, రెండు విరుద్ధ శక్తులుగా. రెండు శక్తులు అంటే ఒకదానికొకటి సహాయం చేసుకునేవి కావు, ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటిది. ఒకటేమో కేంద్రానికి తీసుకువెళ్ళేది, అంటే మొత్తానికి ఆధారం ఎవడున్నాడో వాడి దగ్గరికి తీసుకువెళ్ళేది ఒకటి. ఒకటేమో వాడి దగ్గర నుంచి దూరం తీసుకెళ్లేది, వాడికి దూరం అయ్యేటట్టు చేసేది, ఆ కేంద్రానికి దూరం అయ్యేటట్టు చేసేది ఒక ఫోర్సు. కేంద్రం కేసి తీసుకువెళ్ళేది ఒక ఫోర్సు. అంటే దేవతలందరూ ఏంటి, ఈ అనేకత్వం నుంచి ఏకత్వంలోకి తీసుకువెళ్ళటం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. మరి ఆసురి శక్తి ఏంటి, రాక్షసులు ఏకత్వం నుంచి అనేకత్వంలోకి తీసుకురావడం కోసం.
మరి ఈ రెండిట్లో మంచి చెడు అని ఎట్లా చెప్తాం మనం? రెండు అవసరం. అనేకత్వంలోకి రాకుండా ఏకత్వం కేసి దేవతలు ఏం చేస్తారు కూర్చుని? ఏ అనేకత్వంలోకి రాలేదు, ఉన్నదే ఏకత్వము, ఏకత్వంలోనే ఉండిపోయింది. ఇంకా దేవతల పని ఏముంటుంది? వీళ్ళ రాక్షసుల పని ఏముంది? రాక్షసులు లేరు, దేవతలు లేరు, పాజిటివ్ ఫోర్స్ లేదు, నెగిటివ్ ఫోర్స్ లేదు, సెంట్రిఫ్యూగల్ లేదు, సెంట్రిపెటల్ లేదు. ఆయన యొక్క సంకల్పం ఏంటి? తాను పెక్కులు కావాలి అంటే మరి ఎవరు రావాలి ఇప్పుడు? కేంద్రం నుంచి బయటికి ప్రసరించే శక్తి ఏదైతే ఉందో ఆ ఆసురీ శక్తి, ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చే శక్తి, అది రావాలి ఇప్పుడు. అది సహాయం చేయకుండా, ఆ శక్తి పని చేయకుండా, ఆసురీ శక్తి పని చేయకుండా అనేకత్వంలోకి రావడానికి అవకాశం లేదు. మరి వాళ్ళని చెడ్డవాళ్ళు అంటే ఎట్లాగా? మంచి చెడు అనేది కాకుండా ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనకి అనే ఏకత్వం నుంచి అనేకత్వం రావడంలో మనకు అంతగా విషయము బోధపడదు. దాని గురించి విషయాలు కూడా అక్కర్లేదు. అనేకత్వం రావడం కోసం అవి వేరే వేరే శక్తులు అవి పనిచేస్తూ ఉంటాయి. మొత్తానికి అనేకత్వానికి వచ్చేసాం. అనేకత్వానికి వచ్చిన తర్వాత మరలా ఏకత్వానికి వెళ్ళేటప్పుడే ఇప్పుడు ఈ బోధలు, ఈ ఉపదేశాలు, ఈ దేవతలు వీళ్ళ యొక్క అవసరం. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? మనం ఏకత్వం కేసు వెళదామని అనుకుంటుంటే ఆ ఫోర్సులు రెండు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఏకత్వం నుంచి అనేకత్వంలోకి రావడానికి నెగిటివ్ ఫోర్స్ పనిచేస్తుంటే, ఆసుర శక్తి పనిచేస్తుంటే దైవీ శక్తి ఊరుకుంటుందా? దైవీ శక్తి నిరంతరము ఆ కేంద్రం కేసు నెడుతూ ఉంటుంది. కేంద్రం నుంచి బయటికి రావాలని అది చూస్తుంటుంది. అట్లా ఈ కేంద్రం నుంచి బయటికి రావడానికి ఈ దైవీ శక్తి యొక్క ఆ వారి యొక్క శక్తిని ఎదుర్కొని ప్రతిఘటించి వాళ్ళందరినీ జయించి అప్పుడు అనేకత్వంలోకి వచ్చింది. ఇట్లా నిరంతరము రాక్షసులకి దేవదానవుల యుద్ధాలు ఉన్నాయి. మన పురాణాల్లో కథలన్నీ ఏమిటి? దేవదానవుల యుద్ధాలు. ఇవే సృష్టి అంతా తాను పెక్కులు కావాలన్న సంకల్పానికి అనుసారంగా అనేకత్వంలోకి రావడానికి ఒక ప్రయత్నము, అది ఏకత్వంలోకి మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళాలనేది ఇంకొక ప్రయత్నం. ఇట్లా నిరంతర సంఘర్షణ. ఇప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ విడిగా మనం అనేకత్వంలోకి వచ్చి స్థూల లోకంలో ఉన్నప్పుడు ఈ ఆసురి శక్తికి సంబంధించిన విషయంగా ఏముంటుంది? వ్యక్తిగతంగా ఆలోచన ఉంటుంది. వ్యక్తిగతంగా ఆలోచన, మనం వ్యక్తిగతంగా ఉన్నతి చెందాలి, వీళ్ళందరి మీద, చుట్టూ ఉన్న అందరి మీద ఆధిపత్యం వహించాలి, ఇట్లాగా ఇటువంటి ధోరణులు పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రహస్యాలు వాళ్ళకి అందిస్తే ఈ రహస్యాల ద్వారా వచ్చినటువంటి అతీంద్రియ శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మరి అమృతం కూడా మొదట్లోనే ఈ గోల జరిగింది కదా. ఇప్పుడు అమృతము క్షీరసాగర మదనంలో అమృతం వచ్చింది. మరి ఆ క్షీరసాగర మదనం ఎవరు చేశారు? రెండు శక్తులు కలిసి చేసినాయి కదా. దేవదానవులు ఇద్దరూ చేశారు. దాన్ని మదించటము, కవ్వంగా చిలకటం, మందర పర్వతాన్ని అక్కడ పెట్టి దాన్ని చిలికారు కదా. చిలికితే ఆలాహలం వచ్చింది మొదట్లో. సరే, అది శంకరుడు తీసుకున్నాడు. ఆ తర్వాత అమృతం వచ్చింది. అమృతం ఇప్పుడు వీళ్ళిద్దరికీ పంచాలి. కానీ మరి ఇద్దరికీ పంచారా? ఒక్కళ్ళకే పంచారు. దేవతలు ఒక్కళ్ళకే పంచారు, రాక్షసులకి పంచలేదు. రాక్షసులు మరి అది రావడానికి కారకులు ఎవరయ్యారు? రెండు శక్తులు కలిస్తేనే కదా అమృతం ఎట్లాగొచ్చింది. రాక్షసులు, దేవతలు ఇద్దరు కలిసి ఆ మధిస్తే, ఆ మదనము చేస్తే ఇప్పుడు కదా అది వచ్చింది. వచ్చినప్పుడు అది ఇద్దరికి చెందుతుంది కదా. మరి ఇద్దరికి ఇవ్వలేదు.
అందుకని అట్లా ఈ రహస్యాలు కూడా వాళ్ళకి అందజేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా అనేకత్వం నుంచి ఇక ఏకత్వం అన్నది ఇక మనకి కల అయిపోతుంది. రాక్షసులకు కూడా అమృతాన్ని ఇచ్చేస్తే వాళ్ళు చిరంజీవులు అయిపోతారు. అమృతత్వ స్థితిలోకి ఉంటారు, మరణం లేని స్థితిలో ఉంటారు. మరణం లేని స్థితిలో ఉండేటప్పుడు కల్లా వాళ్ళు అనేకత్వానికి సంబంధించిన వాళ్ళు. ఈ అనేకత్వము ఇంక ఇక్కడ శాశ్వతం అయిపోతుంది. ఇంక అనేకత్వం నుంచి మనం ఏకత్వం అన్న విషయమే లేకుండా అయిపోతుంది. అంత ప్రమాదం ఏర్పడుతుంది. అంటే మొత్తం ఈ సృష్టి అంతా గందరగోళం అయిపోతుంది. అందుకని వాళ్ళకి ఇవ్వకుండా ఒక్క దేవతలకు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎల్లప్పుడూ ఉండి అనేకత్వం నుంచి ఏకత్వానికి తీసుకెళ్లే పని చేయాలి. అట్లాగే అనేకత్వానికి వాళ్ళు తీసుకొస్తా ఉంటే దాన్ని కొంత మేరకు నిరోధించాలి. లేకపోతే వాళ్ళకి అడ్డంకి లేకుండా ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అనేకత్వంలోకి ఇక దాని యొక్క అంతుదరి లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. సృష్టి మొత్తం మళ్ళీ గందరగోళంలోకి నెట్టివేయబడుతుంది. అందుకని ఆ ప్రమాదం లేకుండా ఏం చేశారంటే రాక్షసులకి అమృతాన్ని ఇవ్వలేదు. అమృతత్వ స్థితిని ఇవ్వలేదు. మరణం లేని స్థితిని దేవతలకు ఇచ్చారు అది. అందుకని ఆ రిజర్వేషన్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఈ రహస్యాలు అందజేయడంలో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఎందుకు చేశారు అంటే ఇదిగో ఇట్లాగా ఈ పవర్స్ వస్తే డీప్ స్పిరిచువల్ విజ్డమ్ which can bestow theurgic powers upon its possessors. అటువంటి అతీంద్రియ శక్తులు వస్తాయి కాబట్టి, అట్లా వచ్చినాయి కాబట్టి ఏమైంది మరి నాగరికతలన్నీ మొత్తం ఇప్పుడు మనకు ఒకే ఉదాహరణ, చక్కటి ఉదాహరణ, ఎన్ని నాగరికతలు మనకి వెళ్ళి విరిసినాయి. కానీ చిట్ట చివరికి ఒక్క సనాతన ధర్మమే అలాగా నిలబడి ఉంది. మిగతా నాగరికతలన్నీ కనుమరుగైపోయినాయి. ఎందుకని ఆ అతీంద్రియ శక్తుల్ని, ఆ శక్తులు అందేటప్పటికల్లా అది అనేకత్వానికి వ్యక్తిగతానికి దారి తీసింది. సామూహిక ప్రయోజనము అన్న దాని నుంచి వ్యక్తిగతంలోకి వచ్చేసింది. దాంతో ఇక నెమ్మదిగా వాళ్ళ నుంచి అవి దూరం అయ్యేటట్టుగా చేసింది ఈ ప్రకృతి. లేకపోతే సృష్టి మళ్ళా గందరగోళం అయిపోతుంది. ఆ బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి వెంటనే ఈజిప్షియన్ నాగరికత, గ్రీకు నాగరికత, రోమను, చాల్డియన్స్, మెసొపొటేమియా, బాబిలోనియా, ఇవన్నీ కూడా అద్భుతమైన శక్తులు వచ్చినాయి. వాటిని ఏం చేశారు, వ్యక్తిగతంగా మరల్చడానికి ప్రయత్నం జరిగింది. దాంతో అక్కడికి ఆపు చేశారు అన్నమాట. సనాతన ధర్మము ఎన్నో శక్తులు, ఇంద్రియ శక్తులు, మొత్తం దైవానుకున్న శక్తులన్నీ కూడా ఇక్కడ మానవుడికి అందింపబడింది. సనాతన ధర్మంలో చాలా రక్షణగా, ఏమీ దుర్వినియోగం కాకుండా మొత్తం సద్వినియోగం అయ్యేటట్టుగా చక్కగా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాని, ఎంతమంది దీన్ని ఆక్రమించినా గాని, ఎన్ని మతాలు లేకపోతే ఎన్ని దేశాల వాళ్ళు, ఎంతమంది రాజులు వచ్చి ఆక్రమించినప్పటికీ చెక్కు చెదరకుండా అలాగా నిలబడి ఉన్నారు. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా కాకుండా సామూహిక స్థాయిలో లోకంలోని ప్రజలందరి కోసం, మానవాళి అందరి కోసం అన్నట్టుగా వీళ్ళు దాన్ని ఉపయోగించటం అనే పని పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఇది నాశనం కాకుండా అలా నిలబడింది. అందుకని వీటిని ఎక్కువ మందికి ఇవ్వకుండా ఎందుకు ఇట్లాగా రహస్యంగా ఉంచారు, ఆ రహస్యాలు విప్పి చెప్పడం కూడా కొంతమందికే ఎందుకు ప్రత్యేకించారు, కొంతమందికే పరిమితం ఎందుకు చేశారు అంటే ఇట్లాగా అతీంద్రియ శక్తులు వస్తాయి. ఆ వచ్చిన శక్తుల్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. అది అంత ముందు వరకు జరిగింది. సీక్రెట్ డాక్టర్ రాక ముందు వరకు ఉన్న పరిస్థితి. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా.